హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందన్నమాట. ఇక్కడైతే మేము పన్నీర్ చేస్తున్నాము. నాకు అసలు రాదు పన్నీర్ ఎలా చేయాలి ఏంటి అనేసి. సో మా ఆయన అయితే నేర్పిస్తున్నాడు ఇక్కడ. అంటే తను ఫస్ట్ చేసి చూపిస్తున్నాడు, నేను నేర్చుకోవడానికి అన్నమాట. పాలు మంచి ప్యాకెట్ పాలు మేము వేసాము. అలాగే అవి ఫస్ట్ ఒక నిమ్మకాయ పిండితే అసలు విరగలేదు పాలు. మళ్ళీ ట్రై చేస్తున్నాం అనమాట, చూస్తున్నాం ఇది విరుగుతున్నాయా లేదా అనేసి. సో నేను వీడియో తీసి పెట్టుకున్నా, ఇంకోసారి మా ఆయనను అడగకుండా డైరెక్ట్ చేయొచ్చు అని నా వీడియో నేనే చూసుకొని చేయొచ్చు కదా అన్నట్టుగా నేను వీడియో తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నాము పాలు ఇంకా విరగలేదు. నేను పన్నీర్ కర్రీ కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అసలు పన్నీర్ నాకు అసలు ఐడియానే లేదనమాట. తెలుసు పన్నీర్ చేస్తారు అని, దాని కర్రీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మన సౌత్ సైడ్ అయితే ఎవరు అంతగా తినరు కదా, నార్త్ సైడ్ అయితే ఎనీ టైం వాళ్ళు ఇంకా అదే తింటారనమాట. నాకైతే అస్సలు దాని టేస్ట్ కూడా తెలియదు. ఫస్ట్ టైం చేయడము, దీని తర్వాత కర్రీ చేయడము అవన్నీ జరుగుతాయి. ఫస్ట్ అయితే ముందు పన్నీర్ చేయడం నేర్చుకోవాలి. ఏం పెద్ద ప్రాసెస్ కాదు కదా అని అనిపించవచ్చు, నాకైతే పెద్ద ప్రాసెసే. ఎందుకంటే నాకు అసలు తెలియదు కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేసి. మా ఆయన ఇక్కడ సింగిల్గా ఉన్నప్పుడు ఏమో ఎలా నేర్చుకున్నారో నాకైతే తెలీదు. తనైతే వచ్చి నాకు నేను చేసి ఒక్కసారి చూపిస్తాను, నెక్స్ట్ టైం నువ్వే చేసుకోవాలి అని చెప్పారనమాట. ఇక్కడైతే పాలు లైట్గా విరగడం స్టార్ట్ అయినాయి. మేబీ ఇంకొక నిమ్మకాయ డ్రాప్స్ వేస్తే ఇంకా మంచిగా విరుగుతాయి అనిపిస్తుంది. ట్రై చేద్దాం. ఇక్కడైతే మేము నిమ్మకాయ రసం అయితే వేస్తున్నాము. కొంతమంది అవైలబుల్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు అనుకుంటా. వెనిగర్ ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా విరిగైతే పాలైతే విరిగిపోయినాయి. ఇంకా ఇప్పుడు మనము ఒక జల్లెడ లాంటి గిన్నె తీసుకొని దాని మీద కర్చీప్ మంచి క్లాత్ వేసుకొని ఇవి వడగట్టుకోవాలి. ఇంత పెద్ద పెద్దగా విరిగితేనే బాగుంటుంది పన్నీర్ అని చెప్తున్నాడు మా ఆయన. మరి చిన్న చిన్నగా ఇరిగిపోయిన పాలు యూస్ చేస్తే అవి అంత టేస్ట్ ఉండదంట. మనమే కావాలని ఇరుగ్గొట్టిన పాలే టేస్ట్ ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే వడగట్టుకోవాలి. ఇంకా తర్వాత ఇది వేడిగా ఉన్న దాంట్లో విత్తనాలు అవి వస్తే దాన్ని పక్కన తీసేసి వేడిగా ఉన్నప్పుడు దీన్ని కొంచెం మంచిగా టైట్గా అనేసి ఒక ప్లేట్లోనూ, నేనైతే చాప్ బోర్డు మీద పెడుతున్నాను ఎందుకంటే వాటర్ వచ్చినా కూడా కిందికి వెళ్ళిపోతాయి అన్నట్టుగా. దాని మీద నేను కుక్కర్లో వాటర్ పోసి, వెయిట్ ఉండాలి కదా దానికి, అందుకని కుక్కర్లో వాటర్ పోసి పెట్టాము. ఇది పెట్టిన తర్వాత 1 అవర్ 1.5 అవర్ తర్వాత తీసి చూస్తున్నాం. ఇక్కడ బాగా అసలు చాలా బాగా వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను చూడడం ఫస్ట్ టైం ఇలా దగ్గరుండి చేయడం ఇవంతా. ఇక్కడ నిమ్మకాయ రసం విత్తనాలు ఉంటే మేము కొంచెం తీసేస్తున్నాం అన్నమాట. చాలా బాగా వచ్చింది, కానీ షేప్ పర్ఫెక్ట్ రాలేదు. కానీ అంటే అంత స్పాంజీగా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇలా పన్నీర్ అయితే మేము చేసుకున్నాము ఫస్ట్ టైం. చూడండి దీని టెక్స్చర్ ఎంత చాలా బాగుందో అసలు. ఇంకా నెక్స్ట్ వీడియోలో, అంటే ఇప్పుడు కాదు తర్వాత వచ్చే వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా చేసుకున్నాను కూడా తర్వాత పోస్ట్ చేస్తాను. దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సరి చేయండి. ఇది చేసే విధానంలో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉండొచ్చు, కానీ మాకైతే పర్ఫెక్ట్గానే వచ్చింది. ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బాయ్.